11వ అధ్యాయం 28-29 వచనాలు కలిసి చదువుదాం. Gospel according to Matthew, chapter 18, chapter 11. Reading all together verse 28 and 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు కలిసి చదువుదాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మనలో చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి. ప్రార్థన. యేసు ప్రభువు వారు మానవాకారాన ఇజ్రాయెల్ దేశంలో సంచరిస్తున్న దినాలని, ఆ దినాన ఒక స్థలానికి వచ్చినప్పుడు సుంకపు మెట్టు దగ్గర దేవుని వరమని అర్థమించి లేవి సుంకం వసూలు చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుము. మత్తయి ఆ లేవి తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినాడు. కనుక మొదట తన యొక్క హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినాడు. He gave his heart. ఆ తర్వాత మత్తయి తన ఇంటిలోనికి ప్రభువును మిగతా శిష్యులను ఆహ్వానించి గొప్ప విందు చేసెను అని సువార్తలో వ్రాయబడి ఉంది. నాకు తెలిసి యేసు ప్రభువును వెంబడించడానికి పూనుకున్న శిష్యులలో గొప్ప విందు చేసింది మత్తయి మాత్రమే అనుకుంటా. బాగా ధనవంతుడు, విస్తారమైన ఆస్తి గలవాడు, వీటన్నిటితోడు ప్రభు అంటే మమకారం ఉన్నవాడు. అందుకే ఆయన్ని పిలిచి ఆయన శిష్యులతో పాటు గొప్ప విందు చేశాడు. అంటే కృతజ్ఞతాస్తుతి కూడిక. సేవకు పిలువబడిన తర్వాత ఇది చాలా అరవగా జరుగుతుంది. అలాంటిది మత్తయి చేశాడు. అంటే రెండవది ఏంటంటే, ఈ గేవ్ హిస్ హౌస్, తన ఇంటిని ప్రభువు వారికి ఇచ్చినాడు. తన హృదయాన్ని ఇచ్చినాడు, తన ఇంటిని ఇచ్చినాడు. ప్రభు అన్నాడు, నీ చేతులు కూడా నాకు కావాలి. నా ఈ చేతులతో ఏం చేశా? పాపమంతా చేశా. ఎవరితో? పేదలతో ముక్కు పిండి ఎక్కువ సుంకం వసూలు చేశా, అన్యాయంగా వసూలు చేశా. అవినీతి అక్రమాలకు ఈ చేతులు పాడుపడ్డాయి. కాని లెక్కలన్నీ ఈ చేతులు రాశాయి. ఇప్పుడు ఈ చేతుల ద్వారా ఏ ఉపయోగము? ప్రభు అన్నాడు, ఈ చేతులే నేను వాడుకోబోతున్నా. అప్పుడు మత్తయి తన చేతులను ప్రభుకి ఇచ్చినాడు. ఈ గేవ్ హిస్ హ్యాండ్స్. ఆ చేతులను ప్రభు వారు వినియోగించుకొని 28 అధ్యాయాలు కలిగిన పెద్ద సువార్త రాయటానికి దేవుడు వాడుకున్నాడు. అది కూడా కొత్త నిబంధన తెలిసిన వెంటనే మొదటి పుస్తకంలోనికి లేదా మొదటి స్థానంలోనికి మత్తయి సువార్త ఉంచడం దేవుని అభీష్టమైంది. దేవుడికి 3 ఇస్తే, మొదటిది హృదయం, హార్ట్, రెండవది హౌస్, ఇల్లు, మూడవది హ్యాండ్స్, చేతులు ఇస్తే తన గణపరచు వారినే ఆయన గణపరుస్తాడు. ఆయన మొదటి స్థానంలో వారిని ఉంచాలని కోరుతాడు. దేవుని యొక్క ఉద్దేశము అది. అలాంటి వ్యక్తి చేతిలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా 2 అమోఘమైన సార్వత్రిక ఆహ్వానాలు మత్తయి సువార్తలో గ్రంథస్థం చేయబడ్డాయి. దాంట్లో ఒకటి 11:28 మనం చదివాం. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నాకు తెలిసి ఈ మాట చెప్పకుండా ఏ సువార్తికుడు తన సువార్త ముగించడంటే తప్పు కాదేమో. ప్రపంచమందంతటా విశ్రాంతి లేని అనేక హృదయాలకు
ఈ వాక్యము విశ్రాంతిని అనుగ్రహించింది. అది యేసుక్రీస్తు ప్రభువే. ఈ 11వ అధ్యాయంలో విశ్రాంతిలోనికి వచ్చిన తర్వాత 16వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని గురించిన ప్రత్యక్షత వ్రాయబడింది. అదేంటంటే, బండ మీద సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కనుక రెండవది చర్చ్, దేవుని యొక్క సంఘము. మొదటిది సాల్వేషన్, రక్షణ అయితే రెండవది శాంక్చురీ, పరిశుద్ధ స్థలం. మొదటి రక్షణలోనికి వచ్చిన వారు, ఆశీర్వాదంలోనికి వచ్చిన వారు రెండవ ఆశీర్వాదమైన సంఘ అనుభవంలోనికి రాగలరు. 11వ అధ్యాయంలోని అనుభవం లేకుండా 16వ అధ్యాయం అనుభవంలోనికి రాలేము. ఇప్పుడు 11వ అధ్యాయంలోనే ఆయన యుద్ధకు వచ్చి మనం పాప క్షమాపణ పొందిన తర్వాత మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, లర్న్ ఆఫ్ మీ, నేర్చుకొనట. ఇది జీవితాంతం ఉండే ప్రక్రియ. ఇది కొన్ని రోజులు ఉండే తర్వాత ఆగిపోయే విషయం కాదు. ఎవరు నేర్చుకోవాలా? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి వచ్చానే రాదనే? రాదనే కదా. నాకు నేర్పించండి కీబోర్డ్ అంటే అర్థం ఏంటి? కీబోర్డ్ రాదనేగా. ఈత నేర్పించండి అంటే అర్థం ఏంటి? ఈత రాదనేగా. డ్రైవింగ్ నేర్పించండి అంటే అర్థం ఏంటి? డ్రైవింగ్ రాదనేగా. పాటలు నేర్పించండి అంటే అర్థం ఏంటి? పాడడం రాదనేగా. కనుక ఆయన యుద్ధ నేర్చుకోవాలంటే ఈ దైవికమైన సంగతులు మనకు రావనే కదా అర్థం. కనుక ఏం నేర్చుకోవాలా? మీరు అనుమతిస్తే కీర్తనల్లో నుండి ఒక 5 విషయాలు మనం నేర్చుకోవాల్సిన చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు కీర్తనలోనికి వెళ్తున్నారు? నిన్నట్టుండి చూస్తున్నాము, ఇదే చేస్తున్నారు మీరు అని మీలాంటి పండితులకి ఏమైనా అనుమానం వస్తే, అలాంటి పామోడిచ్చే జవాబు ఏంటంటే, కీర్తనలు అలాంటి వాడికి కొద్దిగా తేలిగ్గా అర్థమైద్ది చదువుకోవటానికి. నా మాదిరి యూకేజీలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా తేలిగ్గా అర్థమైద్ది. మీరంతా బహుశా ప్రకటన గ్రంథం అనుభవంలో ఉన్నవాడు కనుక మీకు కీర్తనలు అంటే ఒక సామాన్యంగా కనిపిస్తుండవచ్చు. అయినా కీర్తనలో దాచించిన మాధుర్యం జరుపుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. నేర్చుకోవాల్సిన మొదటి సంగతి సామ్ 119, 119వ కీర్తన. ముప్పై 33వ వచనం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. మొదట ఏం నేర్చుకోవాలా? కట్టడలు వినేది కాదు, అనుసరించడం కూడా. అంటే వింటేనే కదా అనుసరించేది, వినకపోతే ఎలాగ అనుసరిస్తాం? కనుక ప్రకటన గ్రంథంలో చెప్పబడింది మొదటి అధ్యాయంలో, ఆ ప్రవచన వాక్యం వినువాడును, చదువువాడును, గైకొన్నవాడును ధన్యుడు. కనుక మొదట వినడం, చదవడం జరిగితేనే గైకోణం అనేది జరుగుతుంది. ఈ రెండు జరగకపోతే గైకోణము అంత తేలికేం కాదు. నీ కట్టడలు నాకు అనుసరించటం నేర్పించుము. ఇది ఎజ్రా రాశాడని కొంతమంది, హిజ్కియా రాశాడని కొంతమంది, దావీదు రాశాడని కొంతమంది. మెట్టుకు మనుషులు ఎవరైనా గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భక్తులను వాడుకొని రాయిస్తే 176 కీర్తనల్లో దాదాపు 2-3 వచనాల్లో తప్ప మిగతా వచనాలన్నింటిలో ఉపదేశము, శాసనము, కట్టడ, ఆజ్ఞ, వాక్యం అనే పదాలు ఉన్నాయని మనకు తెలుసు. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన కీర్తన ఇది. ఎందుకంటే దేవుని వాక్యం అనే మాటలు 170 పైచిలకు సార్లు రాయబడుతూ వచ్చింది. అలాగ రాసిన కీర్తన రాసిన వాడికి నీ కట్టడలు అనుసరించడం నాకు నేర్పమంటే రాసిన కీర్తన చదువుకోవాల్సిన మన సంగతి ఏంటి? అంటే మనం ఒక దశకు వచ్చిన తర్వాత ఇంకా నాకు అవసరం లేదులే వాక్యమా అని అనుకుంటా. ఇదంతా చిన్నపిల్లలకిలే, యవనస్తులకిలే, మనకు కాదు, ఎందుకంటే మన స్టేజ్ దాటాం కదా అని. అసలు నీకు స్టేజే రాలే, దాటేటప్పుడు. ఎంత గొప్పలైనా నేర్చుకోవాల్సిందే. మీరు ఊహించండి, ఒక ఆయన భక్తుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన సామాన్యమైన వ్యక్తే,
ఆయన పేరు యాకోబు. ఆయన చివరి అవసాన దశలోనికి వచ్చినప్పుడు 12 మంది కొడుకుని కన్నాడు, అందమైన కూతుర్ని కన్నాడు, అది వేరే విషయం. వాళ్ళందరినీ పిలిచి ఆస్తులు పంచిపెట్టినట్లు వాక్యంలో రాయలేదు, కానీ వాళ్ళందరికీ వాక్యం పంచిపెట్టినట్లు వాక్యంలో రాయబడిన సంగతి మనకు పరిచయం. వాడు పిలిస్తే వాళ్ళంతా రకరకాల మనుషులు కదా, అంత పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 49వ అధ్యాయం ఆదికాండం మొదటి 2 వచనాలు నేను చదువుతా. జెనసిస్ చాప్టర్ 49 verse 1 and 2. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, కూడి వచ్చి ఆలకించుడి. కనుక ఇక్కడ ఒక పెద్ద ప్రసంగం ఏర్పాటు చేయాలి. 49వ అధ్యాయం ఎంత యాకోబు తన కుమారులకు ఇచ్చిన ప్రసంగం. ఇప్పుడు మీరు ఊహించండి, యాకోబు 12 మంది కుమారులు వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా? నోరు తెచ్చి మాట్లాడండి, ఎందుకంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది కనుక గుర్తుకు చెక్కారు ఎవరు నిద్ర పోతున్నారు ఎవరు లేదా అని. 12 మంది వచ్చారా రాలేదా? వాళ్ళు మనమందరూ సామాన్యమైన వాళ్ళు కాదుగా. యోసేపు లాంటి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇప్పుడు యోసేపుకే మనం వర్తమానం పంపించాం అనుకోండి, ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసాం, మీరు మీటింగ్కి రండి అని. పొరపాటున మనం అదే స్థానంలో ఉన్నాం ఉండము, ఎందుకంటే మన సంగతి దేవుడికి తెలుసు కదా. మనకి ఇదే టూ మచ్, చిన్న ఉద్యోగమే. ఈ చిన్న ఉద్యోగాలతోనే ఇంత కష్టపడుతున్నాం. ఎక్కడ బజార్, అసలు బ్యాంకులో తీరిక లేదు, ఎక్కడ బజార్, కాలేజీలో తీరిక లేదు, హాస్పిటల్లో తీరిక లేదు, ఎక్కడ తీరిక లేదంట. మన ప్రధానమంత్రి అధికారంలోకి వస్తే మీ నాన్నగారు పిలుస్తున్నాడు, వాక్యం చెప్తాడంటే అంటే మనలాంటి వాళ్ళు ఏమైంది వాళ్ళం అన్నొచ్చి చెప్పాడు అనుకో, రూపేనో షింబైన వాడు, రే యోసేపు నాన్న పిలుస్తున్నాడు వాక్యం చెప్తాడని రారా అంటే, అదేంటన్నా మీరు అందరు వినేసి రికార్డ్ చేసి నాకు వాట్సాప్లో పంపించేసి, తీరుకున్నప్పుడు నేను వింటానులే. ఎక్కడైతుందన్నా మీకు తెలుసు కదా, నేను ప్రధానమంత్రి మీ మాదిరి ఖాళీకి లేను కదా, మరి ఎక్కడైతుంది వీళ్ళు అన్ని మీకు తెలిసి కూడా మళ్ళీ నన్ను పిలుస్తున్నారేంటి? కావాలంటే డాడీకి మొదట వెళ్ళి చెవిలో చెప్పాడు, వాడు చాలా బిజీలో ఉన్నాడు, ఫైల్స్ చూస్తాడంటే, మీటింగ్ ఉందంట, కౌన్సిలర్స్ మీటింగ్ అది చాలా ఉందో రాలేదని చెప్పండి అంటే. యాకోబు ఏం బలవంతం చేయడు. ఏంటో నువ్వు అప్పుడే అంత ఎదిగిపోయేసావా ఏంటి? నా కడుపులోనే గుర్తు, నేను నిన్ను మోసాను, నేను నిన్ను పెంచేసాను, ప్రధానమంత్రి అయినంత మాత్రం ధిక్కరిస్తారేంటి? నేను చెప్పే మాటలని యాకోబు కూడా ఏమో అనడు, చాలా మంచివాడేగా. కానీ యోసేపు కూడా ఆ మీటింగ్కి వచ్చాడు. సో దేవుని వాక్యం అంటే ఎంత ఘనత ఉందో చూడండి. యోసేపు లాంటి వాడు వచ్చి వాడి నాన్న వాక్యం వినగలిగినాడు. ఒకవేళ వాడి నాన్న అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏమనుకుంటే యాకోబు అంటే మోసగాళ్ళే, ఆయన చెప్పింది మనమేం తినేది, వాళ్ళ పెదనాయన మోసం చేశాడు, మా మామ వాళ్ళందరూ మోసం చేశాడు, అందరూ మోసం చేశాడు, ఆయన చెప్తే నేనే తినేది. అసలు మీకు తెలుసో తెలియదు, యోసేపుని గురించి మాత్రమే నెగిటివ్ క్యారెక్టర్ ఆదికాండంలో లేదు. అలాగే మిగతా అబ్రహాముని గురించి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, యాకోబుని గురించి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. నాకు నెగిటివ్ స్టేట్మెంటే లేదు. నేనేంటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్న వ్యక్తి చెప్పే మాటలు వినేదేంటి అని అనుకోలేదు. అదే దేవుని మాటలని, కుమారులారా కూడి రండి అంటే వచ్చాడు, వాక్యం విన్నాడు, రాకపోయింటే ఏమైంది? అది తనకు రావాల్సిన ఆశీర్వాదం తను కోల్పోయిండేవాడు. కనుక దేవుని యొక్క మాటలు వినాలా, వాక్యం వినాలని ఎందుకంటామంటే, ఇట్ హ్యాస్ ఎ చోజన్ ఎక్స్క్లూజివ్ వర్డ్స్. ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలను దేవుడు ఇక్కడ ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, ఒకవేళ యోసేపు రాకపోయింటే ఏమైంది? యోసేపు ఆశీర్వాదం మిస్ అయింది. ఏంటి యోసేపు ఆశీర్వాదం? 49:22 ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ. ఇంక యోసేపుని గురించి కొన్ని సంగతులు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినాయి. ఒకవేళ యోసేపు రాకపోయింటే బహుశా ఆశీర్వాదాలన్నీ యోసేపుకి మిస్ అయ్యిండేది. కనుక దేవుడు తన వాక్యం ద్వారా ఎలాగ మాట్లాడతాడో తెలియదు. ఎలాగ పడుతుందంటే దేవుని మందిరంలో దేవుని వాక్యము చూడండి. 29వ అధ్యాయం యోబు గ్రంథం 22, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 29 verse 22. యోబు గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం. నేను మాట్లాడిన తర్వాత
వారు మారు మాట పలకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద ఎట్లా పడతాయి? గుత్తులు ఏ పండ్లకు వస్తాయి? ద్రాక్ష పండులా గుత్తులు గుత్తులు పడతా ఉంటే మనం ఊరికే సరదాగా చూసిన ఊరింది కదా, ఇంకా చాలే తృప్తి పొందినామని అనుకుంటామా? ఒక గుత్తైనా దొరికితే ఎంత బాగుండా అని అనుకుంటాం. ఒక గెల ఒక గుత్తే ఎస్క్యూల్లో నుండి 2 మనుషులు మోసుకొని వచ్చినట్లు అఖిల మనం చూస్తున్నాం. ఇలా గుత్తులు గుత్తులుగా దేవుడు తన మాటలు మన మీద కుమ్మరించాలనుకుంటే మనమేమంటాం? ప్రభా, నాకు ఎక్కడ టైం ఉందో నీకు తెలుసు కదా, నీ కట్టడలు అనుసరించుట నాకు నేర్పుము. దేవుడు నేర్పే పద్ధతులు మన మాదిరి నేర్పుడు. ఆయన పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి. మనలాగా సిలబస్ మాదిరి ఒక ప్రత్యేక విధానంలో ఉండదు. ఆయన సిలబస్ వేరే, ఆయన స్కూల్ వేరే, ఆయన టీచర్స్ వేరే, ఆయన విధానం వేరే, ఆయన వాడే టూల్స్ వేరే, ఆయన వాడే మెటీరియల్ వేరే, అంతా ఆయన ఆల్ టుగెదర్ డిఫరెంట్. అలాగ మనకి నేర్పించాలని ప్రయత్నించినప్పుడు అది మనం నేర్చుకుంటే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. కనుక మొట్టమొదట ఇంకా యేసుని ఎవరైనా ఎరగకుండా ఉంటే మొదట మీరు ప్రభుత్వం నేర్చుకోవటానికి మనకు ఉదయాన్నే ఆయనకు అప్పగించాలి. అందుకే విశ్రాంతిలోనికి వస్తారు. దాని కొరకు యేసు ప్రభు ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి రక్తము కాచి చనిపోయి సమాజబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రగా చేస్తుంది. కనుక యేసు మందు విశ్వాసం ఉంచితే జీవితం మార్చబడుతుంది, రక్షణార్థమైన ఆశీర్వాదంలోనికి వస్తాం. ప్రభు యేసు మందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపబడతారు. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత తెలియకుండానే మనకు ఆహారం అవసరం. మత్తయి 4:4 ప్రకారం మనిషి రొట్టె వల్ల మాత్రమే కాక దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఆ మాట గుత్తులు గుత్తులుగా దేవుడు మన మీదకి ఇవ్వాలని కోరుతున్నాడు. మనం రాకపోతే మన ఆశీర్వాదం మిస్ అవుతుంది. వేరే వాళ్ళతో తీసుకురారా, నువ్వు పంపిరా, వాట్సాప్లో పంపే అట్లాంటే కుదరదు. ఎవరిది ఎవరిది మొన్న పైనుండి కిందకి పడుతున్నప్పుడు ఇంట్లో ఒకళ్ళే పోయి ఇంట్లో వాళ్ళందరికీ ఏరుకునేది లేదు నాకు తెలిసి. అట్లుందా? ఎవరికి చేతులు అయితే వాళ్ళు వెళ్ళాలి. మన ముసలిళ్ళు ముదుకోళ్ళు వీళ్ళు అందరూ ఏం చేశారేమో కనీసం ఏరుకోవటానికి వీళ్ళు కాకపోయినా అక్కడికి వెళ్ళి పాత్ర పట్టుకొని ఉండాలనుకుంటే వాళ్ళ పిల్లలు సహాయం చేస్తారేమో. అలాగే ఎవరితోనే వాళ్ళదే దేవుడు అప్పగించినాడు. అది ఆధిక్యత. నా యొద్ద నేర్చుకోనడి. కనుక మొదటిది ఏంటంటే టీచ్ మీ టు లర్న్ ద స్క్రిప్చర్స్. నీ వాక్యము నేర్చుకునుట నాకు నేర్పము. వర్డ్ ఆఫ్ గాడ్, లర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకునుట. రెండవది చూస్తామా? కీర్తనలు 90:12. Psalm 90:12. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట. టీచ్ us to number our days, count our days. ఈ కీర్తన మోషే రాశాడని పైన రాయబడింది. మోషేకి లెక్కలు వచ్చా రావా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది, ఐగుప్తులోని సకల విద్యలలో 35 మార్కులతో పాస్ అయింది కాదు. జస్ట్ అట్లా పాస్ అయిపోయింది కాదు. ఎక్స్పర్ట్, ఇంగ్లీష్లో రాశారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఇంకేదైనా తెలుసుకోవాలంటే మోషే దగ్గరికే రావాలా. మన క్లాస్లో కొంతమంది పిల్లలు ఉంటారు కదా, మ్యాథ్స్ ఒకళ్ళకి బాగా వస్తుంది, సైన్స్ ఒకళ్ళకి బాగా వస్తుంది, సోషల్ ఒకళ్ళకి బాగా వస్తుంది, తర్వాత మిమిక్రీ చేయడం ఒకళ్ళకి బాగా వస్తుంది, ఒకరికి ఒకటి వస్తుంటాయి. అది తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది మోషే దగ్గర జ్ఞానం తెలుసుకోలేదు. ఐగుప్తు యొక్క చదువులు తెలుసుకోవాలంటే మోషే ఆ దినాల్లో మోషేనే ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. అలాంటి వాడు దినాలు లెక్కించడం మాకు నేర్పమంటాడు. ఏంటి? క్యాలెండర్ లేదా? లెక్కలు రావా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీది వయసు ఎంత అని చెప్తారు కదా. ఎంతో 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. ఎన్ని రోజులు అంటే రోజులు కూడా చెప్తారు కదా. మరి లెక్కించడం మాకు నేర్పమంటే ఇది ఏమైందల్లా? ఇది అది కాదు అనుకుంటా. ఏది కాదు? రోజు మనం ఉదయం లేచి తినేసి పడుకొని క్యాలెండర్ తిప్పేసిన ఆ దినాలు కాదు ఇవి. ఆ దినాలు అయితే మనం చెప్తాం, ఈ రోజుకి చెప్తాం కదా 26 దినాలు అయిపోయినాయండి ఈ మాసంలోనా అని. అది కాదండి.
ఇది వేరే దినాలు, ప్రభుత్వం మనకున్న దినాలు. అవర్ డేస్ విత్ గాడ్. కొంతమందికి కొన్ని దినాలు ప్రత్యేకంగా ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి యాకోబుకు ఉందనుకోండి. యాకోబు యాత్రా జీవితంలో 3 ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 28వ అధ్యాయం ఆది కాండంలో బేర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు బేతేల్ దగ్గర యాకోబు రాత్రి పడుకొని ఉంటే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మందిర దర్శనాన్ని గురించి వివరించినాడు. ఆ దినం లేకపోతే యాకోబు జీవితం ఎలా ఉండదో ఊహించుకోలేదు. అలాగే 32వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన చేయటానికి కోరుకున్నాడు. తిరిగి హారాన్ నుండి వస్తున్నప్పుడు ఆ ఉబ్బోకు రేవు దగ్గర అక్కడే విడిచిపెట్టబడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెస్సెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. తర్వాత 3వది 35వ అధ్యాయంలో మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. ఆయన కుటుంబాన్ని అంతటిని తీసుకొని దేవుని మందిరానికి వచ్చినాడు. ఈ 3 అధ్యాయాల్లో 3 ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. అంటే ఆ 3 దినాలు లేకపోతే యాకోబు జీవితం బహుశా స్థూలంగా మనము చెప్పుకోవటానికి ఉండేది కాదేమో. అలాగే మన జీవితంలో కూడా కొన్ని దినాలు అంటే మనం ఏం చెప్తాం, చాలా దినాలు ఉన్నాయండి అని చెప్తాం. ఏం దినాలు ఉన్నాయి? బహుశా రక్షణ దినం ఒకటి, బాప్తిస్ దినం ఒకటి, పెళ్ళైన వాళ్ళకి పెళ్లి దినం ఒకటి, పిల్లలైన వాళ్ళకి పిల్లలది ఆ దినాలు ఒకటి. ఇంక ఇలాంటి దినాలు చెప్తాం. కానీ మనం ప్రభుత్వం ఆ రాత్రి నేను ప్రభుత్వం గడపకుండా ఉండింటే ఈ దినాన్ని నేను ఏమైండేవాడినో, ఆ దినం ప్రభు నా కుటుంబాన్ని దర్శించకుండా ఉంచి నేనేమైండేవాడినో, ఆ మీటింగ్లో ప్రభు నా అక్క తీర్చడానికి నా దగ్గరకు రాకుండా ఉంటే నేనేమైండేవాడినో. ఇప్పుడు ఇలాంటి దినాలు ఇంతదాకా రక్షించబడిన తర్వాత 10, 20, 30, 40 ఏళ్ళు అయినాయి కదా, ఎన్ని దినాలు ఉన్నాయి? అది దినాలు లెక్కించడం మాట నేర్పము అంటే. ఇప్పుడు చెప్పండి, ఎన్ని దినాలు ఉన్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయి. అదే ఇందాక నేను చెప్పాను కదా, రక్షణ దినం, బాప్తిస్ దినం, తర్వాత ఇంక గుర్తులేదు. అది కాదు కదా ప్రభుతో మనకున్న సంబంధ బాంధవ్యం. ప్రభు మన హృదయాన్ని తాకిన దినం, దర్శించిన దినం, ప్రోత్సహించిన దినం, కృంగిపోయినప్పుడు కన్నీళ్లు తుడటానికి వచ్చి సహాయం చేసిన దినం. కొంతమంది భక్తులు దేవునితో అలాగే నడిచినారు. వారి జీవితంలో వాళ్ళు ఎంతో ప్రభావితం చేసినారు. మనం కూడా బహుశా అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశమైన సంగతి మనకు పరిచయం. ఇందాక నేను యాకోబుని గురించి మీతో మాట్లాడుతూ వచ్చినాను కదా. యాకోబు దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినవాడు. యాకోబు నాకు తెలిసి 147 ఏళ్ళు బ్రతికాడు. యాకోబు బేర్షెబా నుండి హారాను వైపు వెళ్తున్నప్పుడు 77 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు 77 సంవత్సరాల వ్యక్తికి పెళ్లి అవుతుందని మీరు అనుకుంటారా? 12 మంది కొడుకులు అంటారని మీరు అనుకుంటారా? వాళ్ళంతా ఆశీర్వదించబడతారని మీరు అనుకుంటారా? వారంతా ఒక దేశం అవుతారని మీరు అనుకుంటారా? ఆయన పేరుతో దేవుడు కూడా పిలిపించుకోవటానికి యాకోబు దేవుని నామము, యాకోబు దేవుడు అని అనిపించుకుంటాడని మీరు ఊహిస్తారా? 77 సంవత్సరాలు అప్పటికి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ మేడం దగ్గర 27 ఏళ్ళు ఉన్నాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 77 ఒక 20 97. సరేనా? ఇప్పుడు 147 ఏళ్ళు బతికాడు. ఎన్నేళ్ళు దేవునితో నడిచినట్లు? వెరీ గుడ్. లెక్కలు ఎంత బాగా వచ్చినాయి. ఇంకా మీరు ఇండియాలో ఉన్నారేంటి? అమెరికాకి వెళ్ళాలిగా. 50 ఏళ్ళు. ఇప్పుడు నేను చెప్తా వినండి. ఒక వ్యక్తి 50 ఏళ్ళు బతికితే ఆయనకు సంబంధించి ఆది కాండములో నాకు తెలిసి 11, 12 అధ్యాయాలు రాయబడ్డాయి. సరే, 10 అధ్యాయాలు వేసుకోండి యావరేజ్గా. 50 ఏళ్ళు బతికితే 10 అధ్యాయాలు రాయగలిగితే, 10 ఏళ్ళు బతికితే ఎన్ని అధ్యాయాలు రాయాలా? చాలా ఆలోచిస్తున్నారండి. క్యాలిక్యులేటర్ మార్చి వచ్చామన్నా ఎన్ని? 50 అధ్యాయాలు, 50 ఏళ్ళు బతికితే 10 అధ్యాయాలు అయితే 10 ఏళ్ళు బతికితే ఎన్ని అధ్యాయాలు? అరే, 2 అధ్యాయాలు రాయాలి కదా. 10 ఏళ్ళకి 2 అధ్యాయాలు, 50 ఏళ్ళకి అంటే 10 ఏళ్ళు దేవునితో నడిస్తే 2 అధ్యాయాలు రాయాలి. ఇప్పుడు ఈ యావరేజ్ ప్రకారం మన సంగతి ఆలోచిస్తాం. మనం రక్షించబడి కొంతమందిని కదిపినాం అనుకో, కదుపుకున్న వాళ్ళే వచ్చి మనల్ని కదుపుతారు. మేము రక్షించబడి ఎంతకాలం అని తెలిసినా అప్పుడు చిట్టినగర్ లేనప్పుడే. మంచిది, ప్రభుకు స్తోత్రాలు. 50 ఏళ్ళు అయిపోయింది కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నా బైబిల్లో నీ పేట? బైబిల్లా అంతే.
మరి 10 ఏళ్ళకి 2 అధ్యాయాలు రాయాలి కదా మన గురించి. 50 ఏళ్ళు యాకోబు దేవునితో సహవాసం చేశాడు కదా, అంటే 140 ఏళ్ళు మిగతావన్నీ ఉష్కాకి. అదే మా దినమని లెక్కించడం మాకు నేర్పము అంటే 50 ఏళ్ళు యాకోబు దేవుడితో సహవాసం చేస్తే 10 అధ్యాయాలు యావరేజ్గా రాయగలిగితే మనం దేవుడితో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే మన గురించి ఎన్ని అధ్యాయాలు రాయాలి? మరి రాయట్లేదు ఏంటి? అధ్యాయాల దాకా ఎందుకులే, వచనాలు రాస్తే చాలు. వచనం దాకా ఎందుకులే, ఒక వాక్యం రాస్తే చాలు. ఒక వాక్యం దాకా ఎందుకులే, ఎవడో 2 మాటలు మన గురించి సాక్షి చెప్తే చాలు. అది కూడా లేదంటే ఇప్పుడు దినాలు ఉన్నట్లా మనకు లేనట్లా? 50 ఏళ్ళు బతికిన వ్యక్తి 10 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఘనత పొందటానికి పాత నిబంధన ముఖ్యంగా ఆది కాండములో కారణమైతే, ఆయన ద్వారా దేవుడు 12 గోత్రాలు తీసుకుని వచ్చి యూదా గోత్రములో నుండి దావీదుని తెచ్చి, దావీదు ద్వారా లోకరక్షకుడైన యేసు ప్రభుని తీసుకుని వచ్చి యేసు ప్రభుని శిలువకు పంపించి ఆయన యొక్క రక్తం ద్వారా ప్రపంచంలో కోట్ల కొద్ది సంఘాలను తీసుకుని రాగలిగి ఆయన పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఆయన పేరుతో దేవుడి యొక్క పేరు ప్రిఫిక్స్ పెట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుని నామము, యాకోబు యొక్క మార్గములు అని దేవుడు తను పెట్టించుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి. ఇదే వాస్తవమైనప్పుడు యాకోబు జీవితంలో దేవుని యొక్క భక్తి ఎంత అధికంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసగాడా? ఒకవేళ మీ దృష్టిలో యాకోబు మోసగాడు అనుకుంటే నన్ను కూడా మీరు మోసగానని పర్వాలేదు. 50 ఏళ్ళు ప్రభుత్వం నడిస్తే నాకు కూడా ఆ ఘనత ఇస్తే మీరేమనుకున్నా పర్వాలే. వస్తుందా? అది రాదు కదా. మరి రక్షించబడి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయిపోయింది. మన దినాల సంగతి ఏంటి? యాకోబు అనూహ్యమైన ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. అలాగే మోషేకు కూడా మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రభు దగ్గరికి ఏళ్లకు మునుపు తనతో పాటు ఉన్న కొంతమంది బైబిల్ పండితులు ఇలాగ చెప్పాడంట, అలా మీరు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చినారు, ఎంతకాలం బతుకుతారో తెలియదు అంటాం కదా మాట వరుస వరకు. అందుకనే మీరు ముందే ఏదైనా విషయాల్లో మాకు చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పాడంటే ఆయన అన్నాడంట, నేను ప్రభు కొరకు ఐ విల్ లివ్ ఫర్ 100 years, 100 సంవత్సరాలు బతుకుతాను అన్నాడంట. సరే, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన వయసు 99 సంవత్సరాల 3 మాసాలు. ఇప్పుడు అందరికి షాక్ అయింది, అంత పెద్ద దైవజనుడు తప్ప చెప్తాడు ఆ రోజు అని. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బైబిల్ పండితులంతా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు బిల్లీ గ్రహం గారు అన్నారు కదా 100 సంవత్సరాలు బతుకుతానని, మరి 99 సంవత్సరాలు 3 మాసాలు బతికేసేది ఏంటి అని అంటే కొంతమంది బైబిల్ పండితులు అన్నారంట, అన్న పెద్దోళ్ళు కదా 99 అంటే ఇంక 100 కదా, దాంట్లో ఏముంది, ఏం పెద్ద తేడా అయింది కనుక మీరు దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. లేదు వాళ్ళు అట్లా పొరపాటు చెప్పారు కదా అంటే, ఏదో క్యాషువల్గా చెప్పింటారని ఒకళ్ళు, పెద్ద బ్రాడ్ మైండ్తో చెప్పింటారని ఒకళ్ళు, జనరల్గా చెప్పింటారని ఒకళ్ళు, అలాగే అందరూ అంటూ ఉంటే చివరిలోకి ఆయన లేచాడంటనా, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. ఆయన 100 సంవత్సరాలు బతికినాడు. ఎట్లా బతికినాడంటే ఇంకా 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నాడు కదా మొదట భూమి మీదకి రాకమునుపు, అవి కూడా కలుపుకోండి. షాకింగ్ న్యూస్ కదా. కాన్సెప్ట్ ఎట్లుంది? వండర్ఫుల్ గా ఉంది, మైండ్ బ్లోయింగ్. ఆయన 99 సంవత్సరాల 3 మాసాల భూమి మీద ఉంటే ఇంకా 9 మాసాలు తక్కువ వచ్చినా, ఇంకా 9 మాసాలు తక్కువ వచ్చినా ఆ దైవజనుడు ఏమో నేను 100 years బతుకుతా అని చెప్పాడు కదా, మిగతా 9 మాసాలు ఏమైనా అని తలగొట్టుకుంటారు. దేవుని యొక్క లెక్క ఎప్పుడు తప్పదు. ఆయన ఈజ్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన వాచ్ ఎప్పుడు ఆలస్యంగా నడవదు, అలాగే ముందుకు ఉండదు. మన వాచ్లు ఆలస్యంగానే ఉంటాయి, ముందన్నా ఉంటాయి. ఏంటక్క వాచ్ ముందు పెట్టారంటే పిల్లలంతా స్కూల్కి వెళ్ళాలి కదా, మాకు 10 నిమిషాలు ముందు పెట్టాము అంతే. ఇలా ఉన్నదంతా అలాగుంటుంది. బట్ గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు బిల్లీ గ్రహం గారిని 100 సంవత్సరాలు భూమి మీద ఉంచాలంటే ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ క్యాలిక్యులేటెడ్. తల్లి గర్భంలో 9 మాసాలు, మిగతా దినాలు ఎన్ని మాసాలు ఉండాలో, ఆ తర్వాత దేవుని యొక్క పిలుపునందుకు నల్లారో రండి, మీ దినాల్లో భూమి మీద యుద్ధ దినాలు వంటివి కాదా అని దేవుడు పిలిచినప్పుడు వారు తమ పనిని ముగించుకొని దేవుని పిలుపుకు స్పందించి వెళ్ళిపోతూ ఉన్నారు. మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. మరి మన దినాలు ఎన్ని ఉన్నాయి? అయ్యో కొన్ని ఉంటే ఎంత బాగుండు. యాకోబుకు 3 దినాలు ఉంటేనే 12 అధ్యాయాలు 10 అధ్యాయాలు వస్తే మనకి ఒక దినమన్నా ఉందా? 7 దినం లేకపోతే గంటల్లోకి వస్తాం. 24 గంటల్లో ఎన్ని గంటలు ఉన్నాయి ప్రభుత్వం? గంటలు లేకపోతే నిమిషాలకు వస్తాం.
నిమిషాలు లేకపోతే సెకండ్లకు వస్తాం. ఇంక సెకండ్లకే మనం విలువ లేదు అనుకుంటాం కదా. విలువ ఉంది. ఇస్రోలో పనిచేసే వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది. రాకెట్ దాంట్లో సెకండ్లకి మినిట్స్కి కాదు విలువ ఉండేది, ఫ్రాక్షన్ కూడా కాదు, నానో సెకండ్స్ అంటారు. అంటే ఎంతో, ఇంకా అసలు నానో సెకండ్స్ అంటే నాకు కూడా చెప్పడానికి రావట్లేదు. దానికి వాళ్ళకి అంత విలువ ఉంది. ఆ టార్గెట్ ఖచ్చితంగా ఆ నానో సెకండ్స్ లో రాకెట్ బద్దలైపోయి బయటికి వచ్చి తర్వాత అంతరిక్షంలో కలిసిపోయి పొరపాటున నానో సెకండ్ లో మిస్ అయితే ఏదైనా జరగకూడదు జరిగిపోతే అట్టర్ ఫెయిల్యూర్. భూమి మీద ఉన్న మనుషుడు అంతరిక్షంలోనికి ఒక రాకెట్ పంపించడానికి నానో సెకండ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఆకాశం అందున్న దేవుడు భూమి మీద ఉన్న నరపొరుగు యొక్క జీవితం కొరకై నిర్దిష్టమైన టైం మేనేజ్మెంట్ ప్రణాళిక లేదంటారా? నా యొద్ద నేర్చుకున్నది మొదటిది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. రెండవది ఏంటి? వాక్ విత్ గాడ్, దేవునితో మనం నడిచిన దినాలు నేర్చుకుందాం. మూడవది చూస్తామా? కీర్తనలు. నూట 43:10. 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఏం నేర్చుకోవాలా? విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించటం నాకు నేర్పు. పైన రాశారు కదా దావీదు కీర్తనని. దావీదు లాంటి వాడు దేవుని చిత్తాన్ని గురించి నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే ఇంక మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? మనం మాత్రం మనకు అవసరం లేని దానికి ఇదొక కవరేజ్గా వాడుకుంటాం. దేవుని చిత్తం అయితే వస్తామన్నా, దేవుని చిత్తం అయితే ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తం అయితే అంటే దేవుని చిత్తం. మనకి ఇష్టమైనవి మాత్రం వచ్చేస్తాం, చూసేస్తాం ఉంటుంటాం. మరి దానికి దేవుని చిత్తం లేదా? అప్పుడు మనం ఏమనుకుంటామంటే వాట్ ఎవర్ ఐ సే ఈజ్ గాడ్స్ విల్. నీతోటప్పుడు ఏమనుకుంటామంటే వాట్ ఎవర్ గాడ్ సేస్ ఈజ్ నాట్ మై విల్. దేవుడు ఏం చెప్తాడు అది నా చిత్తం కాదు, అందుకే నేను రాలేకపోతున్నా. అయితే నేనేం చెప్తానో దేవుని చిత్తం కనుక వచ్చేస్తానని మనం అనుకుంటాం. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, రీలొకేషన్ ట్రాన్స్ఫర్స్ కావాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చేతి పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికీ దేవుడి చిత్తం చేయాలని ఆశ. కొంతమంది ప్రార్థన చేస్తాం, దాని తర్వాత కొంతమంది నిలబడతాం, కొంతమంది ఫెయిల్ అయిపోతాం. నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పుము. టీచ్ మీ టు డూ దై విల్ ఫర్ ద వాట్ మై గాడ్. విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము చేయటం. ఇది భక్త్ సింగ్ గారు పూర్తిగా చేయటానికి పూనుకున్నాడని మనకు పరిచయము. మరి మన దగ్గరికి వస్తే మనం ఎలాగ చేస్తుంటాం? విద్యార్థులు ఏదైనా గ్రూపు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ గ్రూపు అంటే పలానా గ్రూపు అంటారు. ఏ కోర్స్ అవుతా అంటే ఇంజనీరింగ్. ఎందుకు ఇంజనీరింగ్ అంటే మా ఫ్రెండ్స్ పోతున్నారు. మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికైనా నువ్వు కూడా, వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు కూడా అక్కడికి వెళ్తావా? మా ఫ్రెండ్స్ పలానా కాలేజీలో చదువుతున్నారు కనుక నేను కూడా ఆ కాలేజీకి. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే నయానా భయానా పిల్లలకి ఇంట్రెస్ట్, వాళ్ళకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడని తెలియకుండా ఇంటి పక్కన వాళ్ళు, మందిరికి వచ్చేవాళ్ళు, సండే క్లాస్ టీచర్లు వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. మన ఎందుకు చదివకూడదు? వాళ్ళు డబ్బులు కట్టి మెడికల్ కాలేజీలో సీటు కొన్నారు ₹1,00,00,000, మనం ఎందుకు కొనుక్కోకూడదని మీరు కూడా కోర్టు పెడితే ఇంక కోర్టు లేకుండా తిరుగుతారు. అందరికి ఒకటే పద్ధతి దేవుడు నియమించడు, వేరు వేరు. ఒకవేళ అందరు డాక్టర్లు అయితే ఇంజనీర్లు ఎక్కడ? అందరు ఇంజనీర్లు అయితే డాక్టర్లు ఎక్కడ? అందరు వీళ్ళైతే లెక్చరర్లు ఎక్కడ? అందరు లెక్చరర్లు అయితే మిగతా సామాన్యమైన ఉద్యోగస్తులు ఎక్కడ? దేవుడికి అందరు కావాలి కదా. మరి దేవుడు మన విషయమై ఏం కోరుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే తల్లిదండ్రులు కూడా ఇంక అకాడమిక్ ఇయర్ వచ్చేస్తుంది, కొత్త కొత్త ఆలోచనలన్నీ మీరు పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే పక్కన వాళ్ళని చూసి, ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి మీరు ఆలోచనలు పెట్టుకోవద్దండి. పలానా వాళ్ళు ఇలాగా, పలానా వాళ్ళు ఇలాగా, పలానా వాళ్ళు ఇలాగా. కాదు కాదు. మన భారతదేశపు జాతి పిత మహాత్మా గాంధీ గారు ఇలాగన్నారు, మన జీవితంలో సమస్యలకు సగం సమస్యలు 2 విషయాలు కారణం. మొదటిది కంపేరింగ్ విత్ అదర్స్, ఇతనితో మనల్ని మనము పోల్చుకోవడం. రెండవది కవటింగ్ అదర్స్, ఇతరులుగా ఆశించడం.
ఈ రెండు లేకపోతే జీవితంలో 50% సమస్యలు పోతాయంట. వాళ్ళు బైబిల్లో నుండి తీసుకుని మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడినారు, అదే వేరే విషయం. కనుక మనమేమనుకుంటామంటే ఇతరులతో పోల్చుకుంటాం, ఇతరులది ఆశిస్తాం. మంచిదంతా పోల్చుకుంటే మంచిదే, కానీ పోలిక ఎప్పుడు మంచిదంతా మనం పోల్చుకోము. యేసు ప్రభుత్వం మనం పోల్చుకొని బతికితే ఎంత బాగుండు, పౌరులతో పోల్చుకొని బతికితే ఎంత బాగుండు, భక్సింగ్ గారితో పోల్చుకొని బతికితే ఎంత బాగుండు. వాళ్ళ పోలిక మనకు గుర్తురాదు. ఎవరో భ్రష్టు పట్టిపోయింటాడే వేసేవారు అంటాడు, అలాంటి గుర్తొస్తాడు. వాళ్ళని మనం పోల్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. లోకంలో కలిసిపోయింటాడే అలాంటి మనకు గుర్తు వస్తారు. వాళ్ళని పట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. అబ్రాహాము లాంటి పోలిక గుర్తురాదు, యాకోబు లాంటి పోలిక గుర్తురాదు. అందుకనే బాధపడే వాళ్ళ గురించి మనకు పోలిక ఉండదు, చెడిపోయిన వాళ్ళ గురించి పోలిక ఉంటుంది. కానీ బాగుపడే వాళ్ళని గురించిన పోలిక ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడు ప్రతి ఒక్కరికి పొటెన్షియల్ ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు. మీ చిన్న చదువే కాదు, ఇప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కాళ్ళకి చెప్పులు లేనప్పుడే, వేసుకోవటానికి సరైన వస్త్రాలు లేనప్పుడే, చదువుకోవటానికి ఇలాంటి కరెంట్ లేనప్పుడే, స్కూల్కి వెళ్ళటానికి బ్యాగులు లేనప్పుడే టీచర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లెక్చరర్లు అయ్యారు. ఇప్పుడు నీ కాళ్ళకి బ్రాండ్ ఏంటి, బ్రాండెడ్ నైక్, అడిడాస్ స్లిప్పర్స్, షూ కొనుక్కుంటున్నావు. నీ కళ్ళకేమో రెబాన్ గ్లాసెస్ బ్రాండెడ్, కళ్ళకు బ్రాండెడ్, కాళ్ళకు బ్రాండెడ్, జీవితానికి బ్రాండెడ్, దేహానికి బ్రాండెడ్, హృదయం మాత్రం బ్రాండ్ లేదు. అన్ని బ్రాండెడ్. నువ్వు కూడా మీ అమ్మ మాదిరి నాన్న మాదిరి అదే టీచర్, అదే క్లర్క్, అదే లెక్చరర్ అక్కడే ఉంటే, వాళ్ళు ఏమి లేనప్పుడు ఆ స్థానానికి వస్తే నువ్వు అన్ని కలిసి కూడా అక్కడే ఉన్నావు అంటే నువ్వు ఆడుకోలేదని అర్థమా, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని అర్థమా, దేవుని మీద నువ్వు ఆధారపడలేదని అర్థమా, దేవుని చిత్తానికి వలపుతున్నావు అని అర్థమా? నేను ఈ మాట చెప్తుంటే కొంతమంది అనొచ్చు, బ్రదర్ మా పిల్లలు మా స్థానంకి వచ్చినా మంచిదే, అసలు ఏం లేకుండా ఎయిర్ ఫోర్స్ లో తిరుగుతున్నారు బ్రదర్ అని. ఇది వాస్తవం, దిస్ ఇస్ ట్రూ. తల్లిదండ్రుల యొక్క హృదయ స్పందన బాధ అలాగుంది, మా బాధ కూడా అలాగే ఉంది. ఎక్కడికైనా మీటింగ్లు పెడుతున్నాం, యూత్ మీటింగ్లు పెడుతున్నాం, యవనస్తుని ప్రోత్సహిస్తున్నాం. మా దగ్గర ఉన్న సార్ చాలా బాగుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యాక్షనే మారిపోతుంది, ఫేస్ లిఫ్టే మారిపోతుంది, ఫామే మారిపోతుంది, ఫ్యాషనే మారిపోతుంది, అలవాట్లే మారిపోతాయి, లాంగ్వేజే మారిపోతుంది. చాలా మంది యవనస్తులకి మొబైల్ ఫోన్లో 2 సిమ్లు ఎలాగుంటాయో డ్యూయల్ సిమ్ అలాగుంటుంది అనమాట. చాలా మందికి ఆదివారం వచ్చినప్పుడు ప్రైజ్లాడంక, బాగున్నారంక, ఆంటీ ప్రైజ్లాడంటీ, ఏమైనా పని ఉంటే చెప్పండి ఆంటీ. అంటే అంకుల్ వాళ్ళు పాపం అబ్బా ఎంత అమాయకులు, ఎంత దీనులు, ఎంత తగ్గింపు కలిగిన వాళ్ళు మందిరానికి వస్తున్నారు. వాళ్ళకి ఆదివారం అన్ని పనులని చెప్తే వీళ్ళు పనులన్నీ చెప్పిన తర్వాత ఆదివారం సాయంకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళొస్తాను అంకుల్, వెళ్ళొస్తానంటే ఆ మంచిదమ్మా ఇంకోసారి కలుస్తాం. సరే అంకుల్. సోమవారం అయిపోయిన తర్వాత సినిమా మార్చేస్తారు. అప్పుడు అంకుల్ అంటే కదా, హాయ్ ఎవరు ఏంటో అసలు కనిపించట్లేదేంటి, నిన్నేంటో ప్రైజ్ తిన్నాడు అది ఇదన్నా అంటే అది వేరే సిమ్లేరా, అదే సిమ్రా, బిఎస్ఎన్ఎల్ సిమ్రా. బిఎస్ఎన్ఎల్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అక్కడికి నేను దీన్ని రివైజ్ చేసిన, ఏమనుకోవద్దండి ఎవరైనా బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తున్న వాళ్ళంటే. బిలీవర్స్ నెట్వర్క్, బిలీవర్స్ స్పిరిచువల్ నెట్వర్క్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్, బిలీవర్స్ స్పిరిచువల్ నెట్వర్క్ లిమిటెడ్. ఇది ఆదివారం ఫుల్ సిగ్నల్ తో పనిచేస్తుంది. అసలు సిగ్నల్సే తక్కువగా ఆ రోజు. అదేంటి హ్యాంగ్ కూడా కాదు, జామ్ కూడా కాదు, ఎక్కడ కనెక్ట్ చేసిన వెంటనే నంబర్లు కనెక్ట్ అవుతుంది. సోమవారం నుండి అన్లిమిటెడ్ జియో వాడు, సోమవారం నుండి శనివారం దాకా, మళ్ళీ శనివారం అయిపోయి ఆదివారం వచ్చిన వెంటనే ఉదయాన్నే లేచి స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని జీజస్లో వేసి బాగా తగిలించుకొని సిమ్ మార్చుకొని ప్రీస్తున్నాడు అంకా. ఎన్ని రోజులు విన్నట్టనా, ఎంతకాలం ఈ వేషం అంటే మీరు డ్యూయల్ సిమ్ వాడద్దని కాదు నేను చెప్పేది. ప్రవర్ధన ఆదివారం ఒకలాంటి ప్రవర్ధన, సోమవారం నుండి శనివారం దాకా ఇంకొక ప్రవర్ధన మారిపోతుంది. ఆదివారం ఏమో పైనుండి ఆ రోజు అప్పుడే దిగేసి వచ్చినారు, ఇంకా వాళ్ళ ఇంటికి కూడా పోలేదు, పర్లోక రాజ్యం నుండి అన్నట్లుంటారు. సోమవారం నుండి శనివారం దాకా ఇప్పుడే నరకం నుండి వచ్చినారు, వాళ్ళు ఇంకా ఇంటికి కూడా పోలేదు అన్నట్లుంటారు. మిమ్మల్ని బట్టి యవన జనమా సమాజం ఎదురు చూస్తుంది. మీరేమనుకుంటున్నారంటే తక్కువ దృష్టితో ఆలోచిస్తున్నారు. ఈ రోజు గడిస్తే చాలు, ఈ వారం గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు, ఈ అకాడమిక్ ఇయర్ గడిస్తే చాలు, తర్వాత ఏమో రా. అందుకని చదువుకునేటప్పుడు
ఆ యూనిట్ నెంబర్ 2లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పరా, చదువుకొని పాస్ అయిపోతా. అట్ట కాదరా, పూర్తి 4 యూనిట్లు చదువుకోవాలి, అన్నీ రాలి అవన్నీ తర్వాత నెక్స్ట్ సెమ్కి చూసుకుందాం. ఈ సెమ్ గట్టెక్కించి చెప్పరా మొదటగాని. ఎంత దగ్గర దృష్టి నువ్వు కలిగి ఉన్నావు చూడు. ఇలాంటి వాడు దూరదృష్టికి ఎలాగెళ్ళగలడు? అసలు కొంతమంది జీవితాలు చూసి షాకింగ్ తెలుసా? అసలు సంఘం యొక్క భవిష్యత్తు నీ మీద ఉంది. రేపు సంఘానికి స్తంభాలు మీరే, యవనస్తులారా. మీ పిల్లలే బీటెక్లు ఎంటెక్లు చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ బీడీఎస్లు ఎండిఎస్లు ఎంఎస్సి బిఎస్సి ఏజీలు ఇవన్నీ చదువుకునే మీరే దేవుని యొక్క సంఘానికి స్తంభాలు. మీరింటికి ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం, సమాజానికి ఆశీర్వాదం, దేశానికి కూడా ఆశీర్వాదం. మీ మీద ఇంత గురుతరమైన బాధ్యత ఉండగా ఏదో 2 యూనిట్లో 2 ప్రశ్నలు చదువుకొని పాస్ అయిపోయి డిగ్రీ తెచ్చుకొని ఎవరికి కావాలా డిగ్రీ? ఎవరికి కావాలా పాస్? ఎవరికి కావాలా చదువు? దాని ద్వారా నీకు ఉపయోగమా, ఇంటికి ఉపయోగమా, సంఘానికి ఉపయోగమా, సమాజానికి ఉపయోగమా, దేశానికి ఉపయోగమా? యవన జనమా, నీ కొరకే దేవుడు సిద్ధపరిచిన చాలా. దేవుడిని ఎలాగో ఆశీర్వదించాలని కోరాడంటే, thou shalt be a head, నీవు తలగా ఉంటావు, నీవు పైవాడుగా ఉంటావు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. thou shalt be a head అంటే అర్థం ఏంటి? ఆది కాండములో ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఎలాగ చెప్పాడో ఏమని? thou shalt, thou shalt, thou shalt, thou shalt అంటే నీవు 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 నీవు. ఆజ్ఞలో ఎంత శక్తి ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, దీనికి కూడా అదే శక్తి ఉంది, అదే సామర్థ్యం ఉంది. నీవు పైవాడుగా ఉంటావు. వాక్యం నమ్మేవాడు ఎంతమంది? అబద్ధం చెప్పొద్దండి. ఆదివారం వద్దు చేయించాడు, నాకు తెలుసులే, అంత నమ్మకం లేదు. కానీ దేవుని వాక్యం నమ్ముతున్నారు ఉండాలి కదా. బయటికి వెళ్ళినప్పుడు క్రైస్తవుడిగా ధీరోదత్తమైన విశ్వాస వీరుడిగా ఉండాలి కదా. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, దానియేలు శద్రక్ మెషక్ అబేద్నెగోలు మిగతా కల్దీయులు బబులోను వారందరికంటే 10 అంతలు తెలివి ఉందంట. అంటే లోకస్తులకు 1 మార్క్ వస్తే నీకు 10 మార్కులు రావాలా, వాళ్ళకి 60 వస్తే నీకు 60 తర్వాత ఇంకా 10 అంతలు ఇంకా ఎక్కువ రావాలా. మనము పైన ఎప్పుడు టాపర్స్ ఉండాలి కానీ కింద నుండి టాపర్లు కాదు. కొద్దిగా పౌరుషం తెచ్చుకోండి, కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి, కొద్దిగా జ్ఞానం తెచ్చుకోనండి, కొద్దిగా కష్టపడండి, చదవండి, దేవుని చిత్తం ఏంటి ఎరగండి. ఊరికే అలాగే ఫుల్ తినేసి దండికి నిద్రపోయి ఆదివారం బట్టలు వేసుకొని వస్తారు తల్లిదండ్రులు. మీరు కూడా మోసపోతున్నారు. మీ పిల్లలు చెప్తే వాళ్ళు వచ్చి, మమ్మీ నేను చదువుతాను కదా, నీకెందుకు మా మార్కులు కావాలి కదా. ఎప్పుడైనా అన్నావా మార్కులు ఎవరికి కావాలరా? దేవుడికి మహిమ కావాలరా. ఐ డోంట్ వాంట్ మార్క్స్, ఐ వాంట్ గ్లోరీ టు గాడ్ అని ఎప్పుడైనా మీ కొడుకు కానీ కూతురికి కానీ గుండెలు మీకు చేయబెట్టుకొని చెప్పినట్టు మీకు గుర్తుందా? అయ్యో నాయన అదే కావాల్సిందని గడ్డం పట్టుకొని వద్దుతే మార్కులు ఎట్టకొకటి తీసుకొని వస్తాడు. ఆ మార్కులు తీసుకుని ఏం చేస్తావు? దేవుడి నామ మహిమ కొరకే వాడు ఒక్క యవనస్తుడు, ఒక్క యవన స్త్రీ కృష్ణా జిల్లాలో కర్మేలులో దేవుడి కొరకు నిలబడే దావీదు లెక్కడా, దానియేలు లెక్కడా, ఇజ్రాయెల్ ఎక్కడా, నెహెమ్యా లెక్కడా, యోసేపు లెక్కడా, మోషే లెక్కడా? దేవుని చిత్తం కొరకే ప్రాకులాడటానికి ఇదిగో నేనున్నాను. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది కదా. గత ఊరు ఆ కాలేజీలో 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇలాగ ఆదివారం సెలవు వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే, మనం కొద్దిగా సరదా పిక్నిక్ వెళ్దామరా అని అనుకున్నారు. వాళ్ళకి అల్లంత దూరాన్ని ఒక జలపాతం ఉంది, అక్కడికి వెళ్దామని వెళ్ళారు. ఆదివారం వెళ్ళిన తర్వాత 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకడు అన్నాడు, బస్ నీకు బ్యూటీరా, ఇక్కడ చూస్తే ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అన్నాడు. ఇంకోటి అన్నాడు, సెల్ఫీ తీసుకుందాం, ఇక్కడ నిలవడం, ఇక్కడ ఇక్కడ బాగా వస్తుందిరా, అసలు ఇది చాలా బాగుందిరా, మంచి రా, మంచి యాంగిల్ రా ఒకడు అన్నాడు. వీళ్ళిద్దరు సెల్ఫీ కొరకు పోట్లాడుతుంటే ఇంకోటి వచ్చాడు అన్నమాట. ఇంత శక్తి వేస్ట్ అయిపోతుంది, నీళ్లు గారిపోతుంటే ఈ ఎనర్జీని మనము కన్వర్ట్ చేసి, చుట్టుపక్కల 60 గ్రామాలు ఉన్నాయి, వాటికి కరెంట్ లేదురా, కరెంట్ ఇస్తా వీడి పెద్ద చదువురు వచ్చినాడేమో, ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి రా, నువ్వు పుస్తకాలన్నీ శనివారంకి అయిపోయినాయి, కావాలంటే నువ్వు సోమవారం వెళ్ళిన తర్వాత పుస్తకాల గురించి ఆలోచించి, ఇప్పుడు నువ్వు సెల్ఫీ తీసుకుంటావా లేదా, ఎంజాయ్ ఇక్కడ ఉన్న ఇదంతా చూసి ఆనందిస్తావా లేదా? ఫస్ట్ ఇది చెప్పరంటే, కాదురా మనం ఈ విధానంలో ఆలోచించవా అని అన్నా. తర్వాత 3 సోమవారం తిరిగి కాలేజీలకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మనం అడగచ్చా? మొదటి వాడికి చాలా బాగుందిరా, ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అనేది మంచిదా? రెండో వాడు సెల్ఫీ తీసుకుందాం ఇక్కడ నిలబడు అని ఆ సెల్ఫీ స్టైల్, ఎంజాయ్మెంట్, యాంగిల్ ఇది బాగుందా? మూడో వాడు ఇది కాదురా,
ఈ జలపాతం నుండి వచ్చే ఎనర్జీ శక్తి అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని మనం టర్బైన్స్ పెట్టి కన్వర్ట్ చేసి పవర్ చేసి చుట్టుపక్కల 40 గ్రామాలకు ఇచ్చేస్తాం ఆ పవర్ అనడం, ఇది బాగుందా? అబద్ధం చెప్పొద్దండి. బాగా అలవాటు అయిపోయారు కదా మీరు. మూడోది బాగుందా? మూడోది బాగుందంటే మీరు వెళ్ళినప్పుడంతా ఇదే పని చేస్తున్నారా? టూర్ వెళ్తున్నారు, పిక్నిక్ వెళ్తున్నారు, మీ పిల్లలతో పాటు అటు ఇటు ఏదో సరదాగా బీచ్ పార్క్ ఎగ్జిబిషన్ ఇది వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడంతా మీకు ఏమనిపిస్తుంది? ఒక ఎగ్జిబిషన్ చూస్తే అబ్బో నా కొడుకు పైకి పోయినాడు, దిగిరా జాగ్రత్తగా, ఇదే దృష్టి ఉంటుంది. కానీ మిగతా దాని గురించి ఇంకా ఆలోచన అక్కడి నుండి పైకి ఏమన్నా వెళ్ళొచ్చా, లేకపోతే ఇంకేమైనా తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వస్తాయా? రావు కదా. ఒక్క ఐడియా చాలు అలాంటిది. ఊరికి 90 మార్కులు 9/9 తీసుకుని ఏం చేస్తావు? దమ్మిడి చదువు ఉపయోగం లేనిది. వన్ ఐడియా చేంజెస్ ద హోల్ మాస్. ఎవడు వచ్చినాడు ఆ యవనస్తుడు, మూడో వ్యక్తి, మీరు చెప్పారు కదా మూడోది బాగుందని. ఆయన అన్నాడు, రై మనం ఖచ్చితంగా టర్బైన్స్ డిజైన్ చేస్తామని టర్బైన్స్ డిజైన్ చేశారు. వచ్చే వారం వచ్చిన తర్వాత టర్బైన్స్ తీసుకెళ్ళి జలపాతం దగ్గర పెట్టేశారు. ఆ శక్తిని అంతటిని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేశారు. మొదట ఒక గ్రామానికి ఇచ్చిన, తర్వాత 2వ గ్రామం, 3వ గ్రామం, బీటెక్ అయిపోయేటప్పటికి 60 గ్రామాల్లో వెలుగొచ్చింది. సామాన్యమైన ఒక విద్యార్థి యొక్క ఆలోచన 60 గ్రామాల్లో వెలుగు నింపింది. ఆ విద్యార్థి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దేశం గర్వించే ఇంజనీర్లు ఇది నాన్న కావాలా? ప్రజల జీవితాల్లో వెలుగు నింపే వాళ్ళు ఇది నాన్న కావాలా? ఊరికి 10కి 10 తెచ్చుకొని బ్యాక్ ప్యాక్లు వేసుకొని బయటికి తిరిగి ఏమనుకున్న కాదమ్మా. అది లోకానికి కావాలా, ఎంఎన్సీకి కావాలా, సమాజానికి కాదు. యవనస్తులారా, ఇలాంటి వెలుగు ఏమైనా కలుగుతుందా? ఇలాంటి దేదీప్యమానమైన ప్రకాశం లైట్ ఏమైనా కలుగుతుందా? లోకస్తులే దేవుని కొరకు ఎంతో చేయగలిగితే యేసు ప్రభు యొక్క పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇంకెంత చేయాలి? ఈ సమాజంలో అలాంటి చేయటానికి దేవుడు మనల్ని పంపించున్నాడు. మన స్పందన ఏంటి? దేవుని చిత్తంలో ఉంటే ఏ చదువు, ఏ బాధ్యత, ఏ ఉద్యోగము, ఏ ఏర్పాటు